కుములుచున్నది, వేదనతో గుండె రగులుచున్నది, ఆదరణే లేక కుములుచున్నది, బాధల వలయాన చిక్కి రోదన చేబవుగా సొక్కి మనసు మూగగా మూల్గుచున్నది, మనసు మూగగా మూల్గుచున్నది. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా, న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. పగవారి ముందు ఘనమైన విందు సిద్ధము చేసేదనంటివే, పొగలా నన్ను కమ్మిన నా శత్రువు క్రియలు చూచియు మిన్నకుంటివే, నా పక్షమందు నిలిచి పగ తీర్చుము, నెమ్మది కలిగించి నా స్థితి మార్చుము, నా పక్షమందు నిలిచి పగ తీర్చుము, నెమ్మది కలిగించి నా స్థితి మార్చుము. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా, న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. సేవకులని ప్రత్యేకించితివే, వారిని హెచ్చించెదనంటివే, నీ సేవకులని వేధించు వారిని వర్ధిల్లని చూచుంటివే, అవమానమునే వారికి కలుగజేయుము, నీ ప్రజలను ధైర్యముతో బ్రతుకనీయుము, అవమానమునే వారికి కలుగజేయుము, నీ ప్రజలను ధైర్యముతో బ్రతుకనీయుము. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా, న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. అరచేతియందు నన్ను చెక్కుకుంటివే, కీడేమి రానీయనంటివే, చెరపట్టగా నన్ను చెలరేగిన వారిని ఆటంకపరచకుంటివే, నమ్మదగిన దేవా నన్ను ఎడబాయకుము, విరోధుల చేతిలో నన్ను పడనీయకుము, నమ్మదగిన దేవా నన్ను ఎడబాయకుము, విరోధుల చేతిలో నన్ను పడనీయకుము. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా, న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. వేదనతో గుండె రగులుచున్నది, ఆదరణే లేక కుములుచున్నది, వేదనతో గుండె రగులుచున్నది, ఆదరణే లేక కుములు
కుములుచున్నది బాధల వలయాన చిక్కి రోదన చేరుగా సొక్కి మనసు మూగగా మూలుగుచున్నది మనసు మూగగా మూలుగుచున్నది న్యాయాధిపతి యేసయ్యా న్యాయము తీర్చగరావయ్యా న్యాయాధిపతి యేసయ్యా న్యాయము తీర్చగరావయ్యా రాజా ఫోటో రా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా ఎదుట ఉన్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా 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 వీణకేము నేల పాటలొచ్చె తెలుగు జలుగు అన్ని తెలిసి పారిజాత పువ్వు పచ్చి మల్లె మొగ్గ వలపే తెలిపే నాలో విరిసి మబ్బులన్నీ వీడిపోయి కలిసే హృదయం తెలిసే హృదయం
మంత్రమాయ బహుశా మనస వాచా వలచి వేల కల్లి వచ్చి ధ్యాన కల్లి మారి గుణము గుణము అన్ని కుదిరి నీవు లేని నేల మీద మనసే మరణం అమృతాల విందులో ఎందుకిన్ని జగమే అణువై యుగమే క్షణమై మిగిలి అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా కనులలోని కావ్యమా కౌగిలి ప్రియతమా 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 నన్ను చేరుకున్న హృదయమా సోఫియా నీకోసం ఎంత పేక్షలు ఎంత నీ మీద ఎంత లవ్ లేని ఎంత మంది వస్తారు చూడు ఎంత లవ్ నీ మీద సోఫియా మా నరేంద్ర మోడీ మీదనా సోఫియా మీదనా కరిపేరు తొందరగా వాన పడుతుంది. ఇంకా 15 నిమిషాలు దేవుని పాట బంద్ అయిందిలే కూర్చోండి అమ్మా, ఏం కాదులే కూర్చోండి, వాన పడదులే. 15 నిమిషాలే 15 నిమిషాలు అంతే కొడతా. 15 నిమిషాల్లో కావాలే పూర్తయితలే అమ్మా, కూర్చోండి కొద్దిగా కూర్చోండి. జరుగురా ఆ సర్జరీ ఇప్పుడే ఉంది, ఒక్క 15 నిమిషాలు ఒప్పుకి ఉంటండి. మీరు వచ్చింది సోఫియా కోసమా సురేంద్ర కోసమా? పెదమంతులు, ఓ పెదమంతులు, మీరు వచ్చింది సోఫియా కోసమా సురేంద్ర కోసమా? భద్ర ఓడి వచ్చివా? ఎక్కడ మన మహారాణులు? వాళ్ళ దగ్గర ఏదో తెలియని విద్య ఉంది మహారాజా. ఎక్కడి మన మహారాణులు? మన భద్రనే ముద్ర వచ్చాడు. అవునా భద్ర? ఏం తమ్ముడా ఇలా చేస్తీవి? అవునా భద్ర? ఏం తమ్ముడా ఇలా చేస్తీవి? వాళ్ళ దగ్గర ఏదో తెలియని ఉద్యోగం మహారాజా. ఈసారి నేను వెళ్ళి వచ్చదా ఆ రాణులను ఎలా విడిపించాలో నాకు బాగా తెలుసు. ఏం చిక్క మహారాజా, ఆ రాణులను నువ్వు తీసుకొని వస్తావా లేదంటే బొక్క బోర్లో పడి వస్తావా? టిక్లా, ఈ పిలిసిల టిక్లా, ఆ ఈ స్నేహాలు ఈ టిక్లాని చూస్తేనే సగం పోసుకుంటారే. భద్ర, నీకు నేనున్నా.
నేను కూడా ఆ ఇస్రాయేలును ఓడించకు నేను కూడా వెళ్ళి ఆ ఇస్రాయేలును ఓడించి మన మహారాణాలను తీసుకొని వస్తాను. అది ఇక్కడ నేనేం చేయాలా? నేను శుక్రాచార్యగా చిన్నకిలలాట ఆడుకురాలా? నేను వస్తా. పదండి, ఆ ఇస్రాయేల్లో మనం తెలుసుకుందాం. శుక్రాచార్య, ఆ ఏం కుమార్ల కబురు పంపు. అలాగే మహారాజా. ఒరి పిలిచిగా సోమేంద్ర, మమ్మల్ని ఓడించడానికి వచ్చిందిగా. అవునా వచ్చింది? మిమ్మల్ని ఓడించడానికి వచ్చింది. ఒరే పిలిచినారా, మిమ్మల్ని ఈ రోజు ఓడించకపోతే నేను యోబు కుమారుడనే కాదురా. మీరు మమ్మల్ని ఓడించరా? రెండు తీస్తే చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ దాన్ని ముట్టుకుంటే తెలుస్తుంది దాని పవర్ ఏంటిదో. ఇప్పుడు రండి, మిమ్మల్ని చంపి మా సాతాన్ దేవునికి బలిస్తాను. సరే రండి, ఇక సరైన అవకాశం వచ్చింది. మంచికి చెడుకు మధ్య యుద్ధం జరగబోతుంది. ఈ సిక్కా మహారాజు అంటే భయపడి పారిపోతారనుకుంటే నా ముందే నిలబడి మాట్లాడతానా? శబాష్. ఒరే చిట్క మహారాజా, నీ చిట్కలు మా దగ్గర కాదురా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మహారాజా, ఈ యుద్ధం ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తా. నారాయణ స్పీకర్ లోపల స్పీకర్ నీళ్ళు పడుతున్నాయి. మీకు మాకు చూడడానికి నేను శుక్రాచార్య ఇక్కడ కూర్చొని చూస్తుంటాం. ఏమంటారు శుక్రాచార్య? ఈ ఇస్రాయేలు ఓడించి మన మహారాణులను తీసుకున్నాను. మీకు ఈరోజు ద్రాక్షరసము, మాంసము, విందు, చిందు అన్ని ఉంటాయి. పటేలా
ఎవరు ఇక్కడ? సాతానుడు నీ సర్వను కోల్పోయావు. ఇప్పటికైనా నీ దేవుని వదిలిరా. సాతానా, నీవు నన్ను బట్టి నా దేవుని పరీక్షిస్తున్నావా? నేను నా తల్లి గర్భంలో పుట్టకపోవడమే మేలు. అది నువ్వు అలాగా చెప్పకూడదు. నీ శరీరంలో పురుగులు పట్టాయి. నా మాట విని నీ దేవుణ్ణి వదిలిరా. నా ప్రాణం ఇక్కడే పోయినా పర్వాలేదు, కానీ నేను నా యెహోవా దేవుని వదిలి రాను సాతానా, రాను. మరొకసారి ఆలోచించినట్టింపక నీ ఒంటెలను నీ ఎద్దులను నీకు తిరిగిస్తాను. ఆలోచించినట్టింపక నా మాట విని నీ దేవుణ్ణి వదిలో. సాతానా, నువ్వు నన్ను ఇంకా శోధించకు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను ఓడిపోతునిరా. దేవుని మీద నువ్వు చూపిస్తున్న ప్రేమ ముందు నా ధైర్యం నేను నిలవలేక నా మనసు పువ్వులు అంటుందిరా. నువ్వేం గెలిచావురా యోగు? పాడుతున్నావు రామ్మా దొరుకుపో. తిరుపతిగాడు ఆయన ఎంత నేర్చుకుందాం. రాయిస్తున్నాడు తన వాక్కును సుగీతంగా ఏర్పరచుకొని నన్ను చిన్న సాధనంగా.
నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా నేర్పించు యేసయ్యా నేర్పించు యేసయ్యా నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా నేర్పించు నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోనట్లు సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోనట్లు చేటు తెచ్చు పాపములు ఒప్పుకొనజేయునట్లు చేటు తెచ్చు పాపములు ఒప్పుకొనజేయునట్లు నేర్పించు యేసయ్యా నేర్పించు యేసయ్యా నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా నేర్పించు వాడు కోరండి నమ్మడానికి నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా ఓర్పుతో నా నడవడిని మార్చుకొనగలుగునట్లు ఓర్పుతో నా నడవడిని మార్చుకొనగలుగునట్లు నేర్పుతో శాశ్వత సిరిని కూర్చుకొని మెలుగునట్లు నేర్పుతో శాశ్వత సిరిని కూర్చుకొని మెలుగునట్లు నేర్పించు యేసయ్యా నేర్పించు యేసయ్యా నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా నేర్పించు నేర్చుకొనుటకు నీ యొద్ద
దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు మర్మమైన సంగతులు వివరముగ తెలియునట్లు మర్మమైన సంగతులు వివరముగ తెలియునట్లు నేర్పించు యేసయ్యా నేర్పించు యేసయ్యా నా మంచి బోధ కూడా నేర్పించు యేసయ్యా నేర్పించు యోబు యోబు దేవా యోహో దేవా యోబు నిజంగా నేను గర్వపడుతున్నాను. నువ్వు నా శిష్యునిగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది యోబు. అదంతా మీరు నా మీద పెట్టుకున్న ప్రేమ తండ్రి. అందుకే నేను ఆ సాతానుతో జయించగలిగాను. లేకపోతే ఈ నరునికి అంత శక్తి ఎలా తండ్రి? అలా కాదు యోబు, నీ అకుంఠ ధైర్యంతో నీ పిల్లలు చనిపోతున్నా, నీ రాజ్యం వెళ్ళిపోతున్నా, సాతానుకు నువ్వు లొంగనందుకు నిన్ను అభినందిస్తున్నాను. అంత మీ దయ తండ్రి. ఇంతకు మునుపు నేను సాంసన్ను బలమైన శక్తితో ఇశ్రాయేలులకు అండగా నిలవమని చెప్పాను. కానీ సాంసన్ ఒక స్త్రీ వల్ల సత్యంలోకి లేవలేకపోయాడు. నువ్వు గెలిచి నన్ను గెలిపించావు యోబు. దేవా యెహోవా దేవా, మీరే నాకు ఉన్నారయ్యా. సరే, మీ చిత్తమే నెరవేరును గాక. యోబు యోబు, నీ సర్వస్వం యావత్తును నీకు 2 విధాలుగా ఇస్తున్నాను. సర్వస్వం మొత్తం నీకు తిరిగి ఇస్తున్నాను. నీ పిల్లల్ని, నీ ధాన్యమును అన్ని 2 నీకు ఇస్తున్నాను. నువ్వు బాగా సంతోషంగా ఉండు. ధన్యోస్మి మా ప్రభు, ధన్యోస్మి. అలాగే యోబు, నువ్వు రావచ్చు. నాలో జ్వలించి తరం తరంగా చలించి తరం తరంగా మగ జగదీశ్వరంగా కొత్త బొమ్మాలి విలయ కీర్తన ప్రళయ కారు మేఘాలు కమ్ముకొస్తున్న కటిక చీకట్లలో బానిసత్వాల రాణి వాసాలు రగిలిన జ్వాలలో డోలు కొట్టింది రాహువు, మెళ్ళమెట్టింది తీతువు, తరుముకొస్తోంది మృత్యువు, కరిగిపోతోంది ఆయువు, సాగుతోంది తీరువు. ఆ రోజు నేను స్వారీ చేసిన గుర్రం కాళ్ళకే నన్ను కట్టి ఈడ్పించి నా బతుకుని హీనం చేశావు కదే. ఇప్పుడే మీ ముందే దీని బతుకుని దెయ్యాలు చిచ్చిన విస్తరి చేస్తారా? అసలు పైనుందే ఎలాగో సోమనాలు చెరుపలేడురా ధర్మ మార్గమే తప్పితే ఆ దైవమే నీకు కీడురా.
వాంఛలకు గెలుపు లేదు ఈనాడు జాతితో బొమ్మలాటలే కీడు మొదటిగా నేను పలుకుతున్నాను జన్మకే నీకు చటక గీతాలు అసుర ఖాతాలు అసని బాణాలు దుర్గ హస్తాల ఖడ్గనాదాలు